ఒంగోలు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒంగోలు రంగారెడ్డి చెరువు వాకింగ్ ట్రాక్ మీద మేఘా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ చేపల వంశీకృష్ణ మాట్లాడుతూ, ఇప్పుడు మారిన స్పీడ్ యుగంలో ఉరుకులు పరుకులు దయనైన జీవితంలో ఆరోగ్యపరంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు 20-30 సంవత్సరాల్లోనే బీపీ షుగర్ లోనవుతున్నారని, మరి కోవిడ్ తర్వాత ఎక్కువయ్యాయని, చిన్న వయసులోనే హార్ట్ సంబంధించిన పేషెంట్లు ఎక్కువవుతున్నారని, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఒంగోలు రంగారెడ్డి చెరువు మీద ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా ఎముకలు ప్రతిష్ట చెకప్, బీపీ షుగర్ చెకప్, ముఖ్యంగా షుగర్ పేషెంట్లు దీర్ఘకాలంగా సెన్సెస్ కోల్పోతున్న ఫుడ్ సెన్సేషన్ టెస్టు 6 టెస్టులు చేస్తున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
తినలేదు కదా, కాఫీ కూడా ఎంత తాగలేదు. చెప్పాలంటే 100 లోపు ఉండాలి. 80 చుట్టుపక్కల 80 అరౌండ్ 80 ఉంటే మంచిది. అస్సలు కంట్రోల్లో లేదు. తను ఏమవుతాడు మీకు ఆమె స్ట్రాంగ్గా ఉన్నది నువ్వే స్ట్రాంగ్ బిఎండి కూడా తనే స్ట్రాంగ్గా ఉన్నారు 2.4. సో ఈ కాల్షియం అన్నా కానీ జనరల్గా జెంట్స్ స్ట్రాంగ్గా ఉంటారు లేడీస్ కన్నా. లేడీస్ ఉంటారు కాల్షియం పరంగా. అంటే నాకు ఇంజెక్షన్ కూడా సార్ 6 months సార్ కాల్షియం. అవును, సో అట్లా మీరు కూడా ఇది ఫాలో అవ్వండి. ఇంకోటి చాలా జబ్బులకి డి విటమిన్ పరిష్కారం. ఒంగోలు ప్రజలందరికీ నమస్కారం. ఈ మారిన స్పీడ్ యుగంలో ఉరుకులు పరుగుల దైనందిన జీవితంలో ఆరోగ్యపరంగా ప్రజలందరూ కూడాను అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ రోజులు చూస్తూ ఉంటే 20-30 సంవత్సరాల్లోనే బీపీ షుగర్లు అనేవి కనబడుతూ ఉన్నాయి. ఈ మరీ ముఖ్యంగా కోవిడ్ తర్వాత మరీ ఎక్కువైపోయినాయి. అలాగే మనం ఈ మధ్య రీలు చూస్తూ ఉన్నాం, చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు రావడం కానీ, హార్ట్ సంబంధించిన జబ్బులు రావడం కానీ జరుగుతూ ఉంది. అలాగే సరైన సన్ ఎక్స్పోజర్ లేకుండా సూర్యరశ్మి పడకుండా ఉండటం వల్ల కూడాను ఎముకలను కూడా మెత్తబడిపోయి అనేక రకమైన జబ్బుల్ని చిన్న వయసు నుంచే ఫేస్ చేస్తూ ఉన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచి వీటన్నిటికీ ఒక అవగాహన కల్పించాలని ఒక ఉద్దేశంతో ఈరోజు మనం ఒంగోలు రంగారావు చెరువు దగ్గర మన శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ఎముకల పట్టుతో పరీక్ష, అలాగే షుగర్ పరీక్ష, తర్వాత ఈ షుగర్ పేషెంట్ దీర్ఘకాలంగా ఉన్నటువంటి సెన్సేషన్ కోల్పోతున్న వాళ్ళ కోసం ఫుడ్ సెన్సేషన్ టెస్టు, ఇలాంటి 6 రకాల టెస్టులు అనేవి మనం ప్రజలందరి కోసం అందిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు చూసాం, ఈ రోజు వరకు చూసినా కానీ ఆల్మోస్ట్ అందరూ కూడాను ఈ బిఎండి ఈ ఎముకల సాంద్రత తక్కువగా ఉండటం కానీ, షుగర్ కంట్రోల్ లేకపోవడం కానీ, బీపీ కూడా కొంచెం హెచ్చు తగ్గులు ఉండటం కానీ మనం చూడటం జరిగింది. మనం కోవిడ్ టైంలో మీరు అందరూ గమనించే ఉంటారు, అందరికి కూడాను డి విటమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. సో అది డి విటమిన్ అనేది మన ఇమ్యూనిటీని మాడ్యులేట్ చేస్తుంటుంది అన్నమాట. ఇంకో రకంగా చెప్పాలంటే మన బాడీని రోగనిరోధక శక్తిని పెంచి స్ట్రెంథెన్ చేసి ఈ చిన్న జబ్బులు ఏదైతే వాటిని తట్టుకునే శక్తి వస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని మనం ఈరోజు కొంచెం కష్టమైనా కానీ ఈరోజు మన బిఎండి టెస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడాను ఈ టెస్టులని, ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని చెప్పని కోరుకుంటూ, మీ అందరికీ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్ ఎప్పుడు అండగా తోడుగా నిలుస్తూ ఉంటుంది. మీరందరూ కూడా ఎప్పుడు ఎటువంటి సహాయం కావాలన్నా వైద్యపరంగా మన గుంటూరు రోడ్లో తెలుగుదేశం పట్ట ఆఫీస్ అనుకున్నా కానీ శ్రీరామ్ హాస్పిటల్ రావచ్చు. ఇక్కడ ప్రతి నెల మొదటి గురువారం అన్ని రకాల టెస్టులు, సుమారుగా 11 రకాల టెస్టులను ఉచితంగా చేసి మీ ఆరోగ్యం మీద సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటిలో థైరాయిడ్ టెస్ట్ కూడా, ఈసీజీ టెస్ట్ కూడా ఉంది. కాబట్టి ఈ క్యాంపుని, ఈ సర్వీస్ని మీరందరూ కూడా, ఒంగోలు ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పని కోరుకుంటూ, ఈ రంగరాజు చెరువు మీద మీ క్యాంపుని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాను.